వెల్కమ్ టు భవత్ మీడియా న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లకు భారత ఆధ్యాత్మిక వారసత్వంతో పరిష్కారాలు. బ్రహ్మకుమారిస్ కార్యక్రమంలో రాష్ట్రపతి ముర్ము. తిరుగుబాటుదారులకు దేశద్రోహుల అండ. ఓటర్ జాబితా సవరణను అందుకే వ్యతిరేకిస్తున్నారంటూ ఇండి కూటమిపై మోదీ ఆరోపణలు. కోల్కతాలో జరిగిన రాష్ట్రీయ స్వయం సేవక్ శతాబ్ది ఉత్సవాల్లో మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు. ఇది సాంప్రదాయకంగా హిందువుల భూమి అని వ్యాఖ్య. గ్రామంలోని ప్రతి అభివృద్ధికి కేంద్రం నిధులే ప్రధానం. స్పష్టం చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. జనవరి 28 నుంచి 31 వరకు జరగనున్న మేడారం మహాజాతర 2026 జాతరకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి. కొండగట్టు ఆలయ అభివృద్ధికి నిధులు ఇచ్చేందుకు టీటీడీ బోర్డు ఆమోదం వెల్లడించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కాంగ్రెస్ పార్టీపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తీవ్ర వ్యాఖ్యలు. అవసరానికి అనుగుణంగా కాంగ్రెస్ చిన్న ఇటాలియన్ రాజమాత పాటలు పాడుతుందని విమర్శలు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు. భారీ కేక్ కట్ చేసి పార్టీ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. అబద్ధాలు ఆడడంలో నోబెల్ ప్రైజ్ ఇస్తే అది రేవంత్ రెడ్డికే ఇవ్వాలి. మాజీ మంత్రి హరీష్ రావు. పాలన చాతగాకనే పవన్ కళ్యాణ్ పిచ్చివాగుడు. చంద్రబాబు డైరెక్షన్లోనే డైవర్షన్ పాలిటిక్స్. స్పష్టం చేసిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వరికుటి అశోక్ బాబు. ప్రధాని మోదీ బయోపిక్ షూటింగ్ ప్రారంభం. మోదీ వ్యక్తిగత రాజకీయ జీవితం ఆధారంగా సినిమా రూపకల్పన. అంతకంతకు పెరుగుతున్న బంగారం వెండి ధరలు. త్వరలో ధరల్లో హెచ్చుతగ్గులు స్వల్పంగా ఉండే అవకాశం ఉంటుందన్న మార్కెట్ వర్గాలు. ఇక డీటెయిల్స్ చూస్తే, మానవాళికి సరైన మార్గాన్ని చూపే దిక్సూచి ఆధ్యాత్మికతేనని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఇక నేటి ప్రపంచం ఎదుర్కొంటున్న పర్యావరణ అసమతుల్యత వంటి అనేక సవాళ్లకు భారత ఆధ్యాత్మిక వారసత్వం పరిష్కారాలు చూపిస్తుందని తెలిపారు. ఆధునికత, ఆధ్యాత్మికల సమ్మేళనం భారతదేశ నాగరికతకు గొప్ప బలమని పేర్కొన్నారు. బ్రహ్మకుమారి శాంతి సరోవర్ 21వ వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని గచ్చిబౌలిలో నిర్వహించిన టైమ్లెస్ విజన్ ఆఫ్ భారత్ పాత్వేస్ ఆఫ్ పీస్ అండ్ ప్రోగ్రెస్ సదస్సుకు రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అభివృద్ధి చెందిన భారతదేశం లక్ష్యాన్ని సాధించేందుకు ఆధునిక విద్యకు నైతిక విలువలు, విచక్షణ, సృజనాత్మకతకు పర్యావరణ బాధ్యతను అనుసంధించాలని అన్నారు. కరుణ, సహనం, పరస్పర గౌరవం, సమిష్టి బాధ్యత వంటి విలువలు నేటి ఆధునిక ప్రపంచం బలంగా ఉండేందుకు అవసరమని తెలిపారు. आज ब्रह्मकुमारी संगठन के इस महत्वपूर्ण सम्मेलन में भाग लेकर मुझे अत्यंत प्रसन्नता हो रही है। ब्रह्मकुमारी शांति सरोवर की 21वीं वर्षगांठ के अवसर पर हम सब यहाँ एकत्रित हुए। पिछले 2 दशकों में
शांति सरोवर ज्ञान, योग, सेवा, शांति और प्रेरणा का एक महत्वपूर्ण केंद्र बन चुका है। आज के सम्मेलन का विषय है टाइमलेस विजडम ऑफ भारत, पाथवे टू पीस एंड प्रोग्रेस। ये विषय आज के समय में अत्यंत प्रासंगिक है। आज का विश्व समुदाय में अनेक बदलाव आ रहे हैं। इन बदलावों के साथ ही अनेक गंभीर चुनौतियां भी हमारे सामने हैं, जैसे मानसिक स्वास्थ्य से जुड़े समस्याएं, सामाजिक संघर्ष, इकोलॉजिकल इम्बैलेंस और मानवीय मूल्यों का पतन। हमें ये याद रखना चाहिए कि केवल भौतिक विकास से जीवन में सुख और शांति की प्राप्ति नहीं होती। इसके लिए आत्मिक या आंतरिक स्थिरता, भावनात्मक समझ और मूल्यों पर आधारित सोच आवश्यक है। చొరబాటుదారులకు దేశద్రోహులు అండగా నిలుస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండి కూటమి నేతలపై విమర్శలు గుప్పించారు. అందుకే ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. అక్రమ చొరబాటుదారులకు వ్యతిరేకంగా మాట్లాడాల్సిన టీఎంసీ నేతలు గో బ్యాక్ మోదీ అంటున్నారని చెప్పారు. అస్సాం గౌహతిలో 4,000 కోట్ల వ్యయంతో నిర్మించిన లోక్ప్రియ గోపీనాథ్ బల్తోలో అంతర్జాతీయ విమానాశ్రయం నూతన టెర్మినల్ ప్రారంభోత్సవం సందర్భంగా మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. అనంతరం మోదీ గౌహతిలోని మెగా రోడ్ షో నిర్వహించారు. आजादी के पहले तो आसाम को बचा लिया था, लेकिन उनके बाद कांग्रेस ने फिर से असम विरोधी और देश विरोधी काम शुरू कर दिए। कांग्रेस ने अपना वोट बैंक बढ़ाने के लिए मजहबी तुष्टीकरण के षड्यंत्र रचे। बंगाल और असम में अपने वोट बैंक वाले घुसपैठियों को खुली छूट दी गई है। यहां की डेमोग्राफी को बदला गया है। इन घुसपैठियों ने हमारे जंगलों पर कब्जा किया, हमारी जमीनों पर कब्जा किया। इसका नतीजा यह हुआ कि पूरे असम की सुरक्षा और पहचान दांव पर लग गई है। साथियों, आज हेमंता जी की सरकार और उनकी टीम के सभी साथी बहुत मेहनत से असम के संसाधनों को इस गैर कानूनी और देश विरोधी अतिक्रमण से मुक्त करा रही है। असम के संसाधन असम के लोगों के काम आए, इसके लिए हर स्तर पर काम हो रहा है। केंद्र सरकार ने भी घुसपैठ रोकने के लिए सख्ती की है। अवैध घुसपैठियों को बाहर निकालने के लिए उनकी पहचान भी कराई जा रही है। लेकिन भाइयों बहनों, कांग्रेस पार्टी और इंडी गठबंधन के लोग खुलकर देश विरोधी एजेंडों पर उतर आए हैं। देश का सुप्रीम कोर्ट तक घुसपैठियों को बाहर करने की बात कर चुका है, लेकिन ये लोग घुसपैठियों के बचाव में बयानबाजी कर रहे हैं। इनके वकील कोर्ट में घुसपैठियों को बचाने की पैरवी कर रहे हैं। चुनाव आयोग निष्पक्ष चुनाव के लिए एसआईआर की प्रक्रिया कर रहा है, तो इन लोगों को देश के हर कोने में तकलीफ हो रही है। ऐसे लोग असमिया भाई बहनों के हितों को नहीं बचाएंगे। ये लोग आपकी जमीन और जंगलों पर किसी और का कब्जा होने देंगे। इनकी देश विरोधी मानसिकता पुराने दौर की हिंसा और अशांति वाले हालात पैदा कर सकती है। और इसलिए मेरे आसाम के भाई बहन, हमें बहुत सावधान रहना है। నిజానికి బాగా వ్యవస్థీకృతమైన సమాజం అంటే సమాజం యొక్క సహజ స్థితి అని, హిందువులు ఎల్లప్పుడూ ఈ దేశానికి బాధ్యత వహించాలని భావిస్తారని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తెలిపారు. పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో జరిగిన రాష్ట్రీయ స్వయం సేవక్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోహన్ భగవత్ మాట్లాడుతూ, ఈ దేశంలో మంచి లేదా చెడు జరిగినా హిందువులుగా గుర్తించని వారిని చాలా అరుదుగా ప్రశ్నిస్తారని, కానీ గర్వంగా తమను తాము హిందువు
హిందువులుగా పిలుచుకునేవారని, వారు తమ దేశం కోసం ఏమి చేశారని ఎల్లప్పుడూ అడుగుతారని అన్నారు. ఎందుకంటే ఇది సాంప్రదాయకంగా హిందువుల భూమి. ఈ దేశం కొత్తది కాదు, ఇది ప్రాచీన కాలం నుండి ఉనికిలో ఉంది. మన నాగరికత మరియు వారసత్వం ద్వారా ముందుకు తీసుకువెళుతుంది అని ఆర్ఎస్ఎస్ చీఫ్ అన్నారు. संगठित अवस्था ही समाज की सहज अवस्था है, वो नहीं है तो उसको करना है। वो आड़े वक्त में काम आती है, मारपीट में भी काम आती है, बात अलग है, लेकिन उसके लिए नहीं करते ये। ऐसे हिंदू समाज का संगठन क्यों? क्योंकि हिंदू समाज ऐसा है जिसको संगठन की आवश्यकता है। पूजनीय गुरुजी को पूछा गया प्रेस कॉन्फ्रेंस में पहले प्रतिबंध के बाद, एक पत्रकार ने पूछा कि मेरे गांव में एक भी मुसलमान एक भी ईसाई नहीं है, तो मेरे गांव में शाखा का क्या काम है? गुरुजी ने कहा कि भैया तुम्हारा गांव छोड़ दो, पूरे दुनिया में एक भी मुसलमान एक भी ईसाई नहीं होता तो भी अगर हिंदू समाज ऐसे कटा बटा होता तो उसको संगठन करने के लिए हम काम करते ही करते। सर्वेशाम अविरोधेन ऐसा काम है। अपने आप को बचाकर चलना ये तो करना ही पड़ता है। बस कुछ संघर्ष हुआ तो उतना ही होता है, बाकी नहीं। फिर हिंदू क्यों कह रहा आप, सबको क्यों नहीं करते? ऐसा लोग पूछते हैं कि उसका पहला कारण यह है, इस देश के लिए उत्तरदायी समाज हिंदू समाज है। इस देश का जो भी भला बुरा होता है, जो अपने आप को हिंदू नहीं कहते उनको कोई नहीं ज्यादा पूछेगा, लेकिन जो अपने आप को हिंदू कहता है उसको कोई नहीं छोड़ेगा। सब लोग उसको पूछेंगे तुम्हारे देश का तुमने क्या किया, क्योंकि ये हिंदुओं का देश है परंपरा से। देश कोई आज का नहीं है, ये सनातन काल से चलता हुआ देश है। भारत नाम बड़ा पुराना है, आज का नहीं है। अंग्रेजों के आने के बाद हम एक राष्ट्र बने, ये गलत बात है। 1940 तक इसको कोई नहीं मानता था, सब लोग मानते थे भारत सनातन कालों से सनातन काल से चलता आया हुआ राष्ट्र है, एक राष्ट्र है। योगी अरविंद ने तो कहा ही है उत्तरपाड़ा के भाषण में। लेकिन रजनी पामे दत्ता कम्युनिस्ट पार्टी के फाउंडर मेंबर जो थे, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పసలేని తెలివి తక్కువ వాళ్ళు బీఆర్ఎస్ తో బీజేపీకి పొత్తు ఉందని మాట్లాడతారని మండిపడ్డారు. ఎవరితో బీజేపీ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ గ్రామాల్లో గెలిచిన సర్పంచ్లకు డబ్బు ఆశ, ఇతర ఆశలను సాకుగా చూపి కాంగ్రెస్ లోకి రావాలని కోరుతున్నారు. గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం చేసేది ఏం ఉండదన్నారు. గ్రామంలోని ప్రతి అభివృద్ధికి కేంద్ర నిధులే ప్రధానమని స్పష్టం చేశారు. బీజేపీలో గెలిచిన సర్పంచ్లకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల మీద అవగాహన ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అనేక రకాల ఒత్తిడి తెచ్చేటువంటి ప్రయత్నము పాలక పార్టీ చేస్తుంది. ధైర్యంగా నిలబడండి. భారతీయ జనతా పార్టీ సర్పంచ్ అందరికి కూడా అండగా నిలబడుతుంది. సర్పంచులకు న్యాయబద్ధంగా రావాల్సినటువంటి నిధులు ఆ గ్రామాలలో రావాలి. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చూస్తా ఉన్నాం, 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏ ఒక్క రూపాయి ఇవ్వలేదు. 2 సంవత్సరాలుగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ₹1 ఇవ్వలేదు. కానీ నేను విశ్వాసం వ్యక్తం చేస్తా ఉన్నాను, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గ్రామాల అభివృద్ధి కోసం మరి ప్రధానమంత్రి సడక్ యోజన రాష్ట్ర అధ్యక్షులు చెప్పినట్టు ప్రధానమంత్రి సడక్ యోజన గాని, ఇతర అనేక రకాల అభివృద్ధి గాని, అనేక రకాల సబ్సిడీ ద్వారా పేద ప్రజలకు మేలు చేసేటువంటి కార్యక్రమాలు గాని మరింత సమర్థవంతంగా తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వము అమలు చేస్తుంది. మీరెవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా అన్ని గ్రామాల అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తాం. ఆ దిశలో విశ్వాసంతో ముందుకుండండి. వచ్చేటువంటి ఈ తెలంగాణలో అధికారంలోకి వచ్చేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ రోజు గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీని చూశారు. ఏ రకంగా కుటుంబ పాలనను, ఏ రకంగా అవినీతి పాలనను, ఏ రకంగా దిగజారుడు రాజకీయాలను బీఆర్ఎస్ పార్టీ చేసిందో మనం చూసాం. మళ్ళీ 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ చూస్తాం. కాంగ్రెస్ పార్టీ కూడా టీఆర్ఎస్ పార్టీ లాగానే ఈ రోజు పరిపాలన చేస్తా ఉన్నారు. మనం ఈ రోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను దృష్టి పెట్టుకుని ఈ రాష్ట్ర రాజకీయాలలో ఒక అవినీతి రహితమైనటువంటి పరిపాలన, ఒక సమర్థవంతమైనటువంటి పరిపాలన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఈ తెలంగాణలో రావాల్సినటువంటి అవసరం ఉంది. జనవరి 28 నుంచి 31 వరకు మేడారం మహాజాతర 2026 జరగనుంది. ఇందులో భాగంగా ఆదివారం మేడారం మహాజాతర పోస్టర్ ను
సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖ మంత్రికి సీఎం సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కొండగట్టు ఆలయ అభివృద్ధికి టీటీడీ నిధులు ఇచ్చేందుకు టీటీడీ బోర్డు 2 రోజుల క్రితం ఆమోదం తెలిపిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలోని కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి తనకు పునర్జన్మ ఇచ్చారని అన్నారు. దర్శనానికి వెళితే పూజారులు భక్తుల సౌకర్యార్థం మండపం నిర్మించేందుకు సహకరించాలని కోరారని, తాను చేస్తానని హామీ ఇచ్చారని చెప్పారు. 2000 మంది భక్తులు దీక్ష విరమణ చేపట్టేలా మండపం, 96 గదులతో సత్రం నిర్మించేందుకు 35.19 కోట్లు ఇచ్చేందుకు టీటీడీ బోర్డు 2 రోజుల క్రితం ఆమోదం తెలిపిందని వెల్లడించారు. మన మనసు ఎంత మంచిది అంటే తెలుగు వాళ్ళ ఐక్యత, తెలుగు వాళ్ళ మనసు. నేను మొన్న కొండగట్టు ఆంజనేయ స్వామి నాకు అపారమైన నమ్మకం. తెలంగాణలో ఉన్న కరీంనగర్ కొండగట్టు ఆంజనేయ స్వామి మీద ఆయన పునర్జన్మనిచ్చిన వ్యక్తి. ఆయనకి అక్కడ దర్శనానికి వెళ్తే వారు అడిగింది, నాకు అక్కడ ఉన్న భక్తులు కానీ ఆలయ నిర్వాహకులు అందరూ అడిగింది, ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం 2000 మందికి సరిపడా దీక్ష విరమణ మండపం కావాలి. అక్కడ దీక్ష విరమించి వాళ్ళు టీటీడీకి వెళ్తారు, తిరుపతి దర్శనానికి వెళ్తారు, మీరు కొంత సహకారం ఇవ్వండి అంటే చాలా వెంటనే తీసుకున్నాను. దానికి వచ్చిన తర్వాత దాన్ని పర్స్యూ చేసిన తర్వాత ఈ రోజున గత 2 రోజుల క్రితం 96 గదుల సత్రం నిర్మాణానికి 35 కోట్ల 19 లక్షల వ్యయంతో టీటీడీ బోర్డు ఆమోదం తెలిపింది. దీనికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారికి, పాలక మండలి సభ్యులకి, అధికారులకి, అలాగే టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ గారికి, అడిషనల్ ఈవో శ్రీ వెంకయ్య చౌదరి గారికి, జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ వీరబ్రహ్మం గారికి, అలాగే ప్రతి ఈ ప్రాసెస్లో ఉన్న నిలబడ్డ టీటీడీ బోర్డు సభ్యులందరికీ, ప్రతి ఒక్కరికి, పాలనా మండలందరికీ పేరు పేరున నా మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే తెలంగాణలో ఉన్న భక్తులందరికీ కూడా మీరు దీక్ష విరమణ చేసిన తర్వాత తిరుమలకు వెళ్ళి వెంకటేశ్వర ఆలయం మీ దర్శనం మరింత సౌకర్యార్థంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎందుకు అంటే ఇంకొకటి, కొంతమంది సామాజిక మాధ్యమాల్లో ఆంధ్ర డబ్బు మీకెందుకురా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అది చాలా తప్పది. హైందవ ధర్మం ఎక్కడున్నా, భారతదేశం ఎక్కడున్నా, అది ఆంధ్ర ఇలా ప్రాంతీయతలు పట్టుకురాకండి. హైందవ ధర్మం ఎక్కడున్నా హైందవ ధర్మాన్ని కాపాడుకుంటుంది. అందుకని దయచేసి ఈ సూడో సెక్యులరిస్ట్ యాటిట్యూడ్ తోటో ఇలాంటి వితండవాదాలతోటి మీరు ఇంకా చెడగొట్టకండి. ప్రాంతాలతోటి, ప్రాంతీయతలతోటి, కులాలతోటి, భాషలతోటి ఇంకా దేశాన్ని నాశనం చేసి కూర్చోబెట్టారు. ఇంకా చాలు ఇలాంటి పిచ్చి మాటలను, ఇలాంటి వాదనలు ఆపి కొంచెం కన్స్ట్రక్టివ్గా ఆలోచించండి దయచేసి అందరూ. బేసి రోజులలో కాంగ్రెస్ జిన్నా పాటలు పాడుతుందని, సరి రోజులలో కాంగ్రెస్ ఇటాలియన్ రాజమాత పాటలు పాడుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. సోనియా గాంధీ త్యాగం కారణంగా క్రిస్మస్ జరుపుకుంటున్నారని రేవంత్ చేసిన వ్యాఖ్యలు క్రైస్తవ సమాజాన్ని అవమానించడమే అని అన్నారు. ద్వేషపూరిత ప్రసంగం అని పిలవడమే, దానిపైన బిల్లు తీసుకురావాలనే ఉద్దేశంతో గురించి ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను కూడా తాను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. ఈ కపటత్వం భయంకరమైనదని, పదే పదే విభజన వాక్చాతుర్యాన్ని ప్రదర్శించేది కాంగ్రెస్ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ముస్లిం కాంగ్రెస్ అనే వ్యాఖ్యను ఎవరు మర్చిపోగలరు ఆయన నిలదీశారు. A statement of Sri Revanth Reddy ji in view of the Christmas, that because of Sonia Gandhi the Christmas is being celebrated, and because of the Congress party the minorities are celebrating this Christmas. This is absurd. India has always been a very liberal country. We have given refugees. There are refugees were there in this country. We have given them shelter, and since last hundreds of years. So India is by nature, or naturally, it is a secular country. One need not give any speeches like because the minorities are safe because of the Congress party and all. On the other hand, Mr. Revanth Reddy made a statement that is going to bring a bill on
hate speech. It is very surprising that he himself actually provokes the people on communal line. During the last Jubilee Hills by-elections, he said that Muslims are Congress and Congress are Muslims. And he provoked the Muslim community for polarizing their votes. It is the CM himself who makes a hate speech. CM himself makes, Congress leaders themselves make divisive statements. They play divisive politics. And today he wants to bring a bill against hate speech. First, let the Congress leaders stop hating the country, stop hating Hindutva, and talk of all this nonsense. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి భారీ కేక్ కట్ చేసి వైఎస్ జగన్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకలకు ఎమ్మెల్సీ లీలా అప్పిరెడ్డి, విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మి, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మురుగుడు హనుమంతరావు, కల్పలలతారెడ్డి, దొంతిరెడ్డి వేమారెడ్డి, గౌతమ్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్షేమం అంటే మాటలు కాదు, చేతల్లో చేసి చూపించిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని 2019 నుంచి 2024 వరకు ముఖ్యమంత్రిగా ఆయన అందించిన పాలన దేశ రాజకీయాల్లో ఒక ప్రత్యేక అధ్యాయంగా నిలిచిందన్నారు. అధికారం ప్రజలపై ఆధిపత్యం చెలాయించడానికి కాదని ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడానికి అన్న భావనతో వైఎస్ జగన్ 5 ఏళ్ల పాలన సాగిందని గుర్తు చేశారు. భారతదేశానికే కూడా ఎందుకు అంటున్నానంటే, మన కుటుంబంలో ఒక వ్యక్తి పుట్టినరోజు అయితే ఒక మంచి మనిషిగా, అలాగే ఆ కుటుంబానికి సంబంధించిన సంక్షేమ సారథిగానో, తర్వాత భవిష్యత్తులో కుటుంబాన్ని పెద్దది చేసి దాని భవిష్యత్తుకు అండగా నిలబడే రకంగా ఎదగాలని కోరుకుంటూ ఆకాంక్షిస్తాం. దానికి అవసరమైన ఆయురారోగ్యాలు ఉండాలని కోరుకుంటాం. ఒక నాయకుడు అయితే ఆ నాయకుడు ప్రభావం ఎంత ఉంటుందో అంత ఇదిగా ఆయన ప్రభావం ఎలగాలని, ఆయనకు సంబంధించిన ఆయన భవిష్యత్తు అంత దేదీప్యమానంగా ఉండాలని కోరుకుంటాం. అదే ఒక మహానాయకుడైతే, జనం తలరాతలు మార్చే నాయకుడైతే ఆయన కలకాలం, కుదిరితే 1000 ఏళ్ల పాటు ఆయనే ఉండాలని కూడా కోరుకుంటాం. ఎందుకంటే మానవ జాతి శతాబ్దాలు, సహస్రాబ్దాలు అంటే 1000 ఏళ్లలో, 1000 ఏళ్లలో నడుస్తున్నప్పుడు అంచెలంచెలుగా మహానాయకులు పుట్టుకొస్తారు. ఆ నాయకులు పుట్టుకొచ్చినట్టు ఎలా తెలుస్తుంది అంటే వాళ్ళ చర్యల ద్వారా, వాటి ప్రభావం ద్వారా తెలుస్తుంది. అట్లా నిలబడిపోయిన వాళ్లే చరిత్రలో, అలాగే పురాణ పురుషులుగా నిలబడిపోయిన వాళ్లే మనం ఈ రోజుకు తలుచుకుంటుంటాం. మనకు తెలిసిన భారతదేశ చరిత్రలో అయితే మహాత్మా గాంధీ గారిని, అంబేద్కర్ గారిని, పూలే గారిని, ఇంకా 100ల కొద్ది స్వాతంత్ర సమరంలో దేశవ్యాప్తంగా దేశాన్ని లీడ్ చేసిన నాయకులను అనుకుంటాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజకీయాలు నడపడమే కాకుండా దేశాన్ని, భవిష్యత్తును ఒక మంచి దిశగా నడిపే రకంగా, కలకాలం నిలబడే రకంగా నడిపిన నాయకులు, వాళ్ళని తలుచుకుంటుంటాం. సమకాలీన చరిత్రలో మనం వస్తే ఈ రోజుకి ఇది మనం ఉన్నాం కాబట్టి, మన కళ్ళ ముందు కనపడేవాళ్ళు కాబట్టి మనకు తెలియకపోవచ్చు. ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు అయిన తర్వాత వెనక్కు తిరుగు చూస్తే ఆ రోజు అట్లా లేకపోతే ఈ రోజు ఇట్లెందేదే అని అనిపిస్తుంది. అప్పుడు విలువ తెలుస్తుంది మనకు. కొంతమంది వాళ్ళు ఉండగానే తెలుస్తుంది విలువ. అలాంటి వాళ్ళల్లో అరుదుగా కనపడే వాళ్ళల్లో రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒకరైతే, ఈరోజు మనం అడుగులో అడుగు వేస్తున్న, మనం ఎవరితో అయితే కలిసి అడుగు వేస్తున్నామో ఆ నాయకుడు అలాంటి మహానేత కావడం అనేది, మన జననేత జగన్మోహన్ రెడ్డి గారు కావడం అనేది మన అదృష్టంగా మనం భావించాలి. పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ స్థానాలను కాంగ్రెస్ తన ఖాతాల్లోకి వేసుకుందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. రాజకీయాల్లో అబద్దాలు ఆడడంలో నోబెల్ ప్రైజ్ ఇస్తే అది రేవంత్ రెడ్డికే ఇవ్వాలని విమర్శించారు. సంగారెడ్డి నియోజకవర్గంలో గెలిచిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్ల సన్మాన కార్యక్రమానికి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎప్పుడైనా లోకల్ బాడీ ఎన్నికల్లో అధికార పార్టీ 90% గెలిస్తే 10 పైసలు ప్రతిపక్ష పార్టీలు గెలుస్తాయి. కానీ బీఆర్ఎస్ 40
50% అంటే 4,000కు పైగా సర్పంచ్ స్థానాలను గెలిచింది. సంగారెడ్డిలో 34 సర్పంచ్ గెలిస్తే అందులో 27 గెలిచామని రేవంత్ రెడ్డి చెబుతున్నాడని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ 50% లోపే సర్పంచ్లు గెలిస్తే 66% గెలిచామని రేవంత్ రెడ్డి బుకాయిస్తున్నాడని ఆరోపించారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎన్ని కేసులు పెట్టినా, ఎంత గుండాయిజం చేసినా, ఎన్ని డబ్బులు పంచినా కూడా అద్భుతంగా గెలిచి వచ్చినటువంటి మా గౌరవ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, వారందరినీ నేను హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. మా మీడియా మిత్రులకు కూడా నా నమస్కారం. నిజంగా ఈ ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీ యొక్క సత్తా ఏందో చాటినాయి. కారు జోరు, కాంగ్రెస్ బేజారు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ఎప్పుడైనా రూలింగ్ పార్టీ, ఇప్పుడు మనం కూడా 2 సార్లు గవర్నమెంట్లు ఉన్నాం, అంతకుముందు కూడా కాంగ్రెస్ ఉండే, తెలుగుదేశం ఉండే. ఎప్పుడైనా లోకల్ బాడీ ఎలక్షన్లు, సర్పంచ్ ఎలక్షన్లు అనేవి రూలింగ్ పార్టీ 90 పైసలు గెలుస్తుంది, ప్రతిపక్షం 10 పైసలు గెలుస్తుంది. కానీ ఈసారి ఏమైంది? మనం 40%, 4,000కు పైగా సర్పంచులు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. 4,000కు పైగా గెలిచినాం. అఫ్కోర్స్ రేవంత్ రెడ్డి కథ వేరు. మంది పుట్టిన బిడ్డ కూడా నా బిడ్డనే అంటాడు, ముద్దు పెట్టుకుంటాడు. ఈ కేసు వేరే కేసు ఇది. ఎందుకంటే మొన్న లెక్కలు చెప్పిండు. ఇప్పుడు మనము గెలిచిన సర్పంచులు కూడా ఆయన ఖాతాలోనే వేసుకున్నాడు. ఇప్పుడు సంగారెడ్డిలో మనం 34 గెలిచినాం. కానీ రేవంత్ రెడ్డి ఏమంటాడంటే సంగారెడ్డిలో మనం 25 గెలిచినాం, 29 గెలిచినాం అంటాడు. ఇల్లు కూడా అలానే కలుపుకుంటాడు. అన్ని కాన్స్టిట్యూన్సీలు అట్లనే చేసిండు. సరే, రేవంత్ రెడ్డి సంగతి మనకు తెలియదు ఏం కాదు. అబద్ధాలు ఆడడంలో రాజకీయాల్లో బహుశా ఏదైనా నోబెల్ ప్రైజ్ ఎవరికి అందిస్తే అది రేవంత్ రెడ్డికే వస్తుంది. నంబర్ 1 జూటా కోర్. ఒక్కటే సరిగా మాట్లాడతాడా? ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో నువ్వు గెలిచింది. బాధ్యతాయుతమైన డిప్యూటీ సీఎం పదవిలో ఉండి చేతిలో గీతలు అరగదీస్తా, రోమాలు పీకుతాం, కాళ్ళు కీళ్లు విరిచేసి కింద కూర్చోబెడతా. గతంలో అధికారంలో ఉన్నప్పుడే ఏం పీకలేకపోయారు, అధికారంలోకి వస్తే ఏం పీకుతారు అంటూ పబ్లిక్ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఆయన మానసిక స్థితిని తెలియజేస్తున్నాయని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వరికుటి అశోక్ బాబు స్పష్టం చేశారు. ప్రైవేటు పరం చేయొద్దని అనేటువంటి వ్యక్తుల మీద మీరు దాడి చేస్తాం, చంపేస్తాం, అది ఇదేనని చెప్పేసి రోమాలు పీకుతామని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీరు అధికారంలోకి వస్తే ఏం చేస్తారు? పోయినసారి అధికారంలో ఉన్నప్పుడే మమ్మల్ని ఏం పీకలేకపోయారు, రేపొచ్చి ఏం పీకుతారని చెప్పేసి మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. మీరు నిజం ఒప్పుకున్నారు. మీరు చెప్పులు చూయించారు. వైసీపీ నా కొడకల్లారా అని చెప్పేసి మీరు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా హుందాగా పోనీలే ఏదో పిచ్చితనంతో మాట్లాడుతున్నారని వదిలేశారు. అది పీకలేకపోవడమా? ఈ రోజున ఈ దేశంలో పోలీసు వ్యవస్థని లాస్ట్ కు తీసుకొని వచ్చారు. అంత దారుణంగా ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఇచ్చి ఇంత దుర్మార్గంగా చేస్తా ఉంటే ఆ రోజున మిమ్మల్ని ఎంత గౌరవంగా చూసుకున్నట్టు. ఈ రాష్ట్రంలో మర్డర్లు చేశారు, లేకపోతే రౌడీజం చేశారని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీరు నా కొడకల్లారా చెప్పులు చూపించినా గానీ మిమ్మల్ని ఒక్క మాట కూడా అనలేకుండా, మీ మీద చర్యలు తీసుకోకుండా పోనీలేనని చెప్పేసి వదిలేశారు. అది జగన్మోహన్ రెడ్డి గారి హృదయం. అంతేగాని చిన్న చిన్న పిల్లల మీద సోషల్ మీడియాలో ఏయో పెట్టుకున్న వాళ్ళు ఊరూరు తిప్పి వాళ్ళ మీద కేసులు పెట్టి, రప్ప రప్ప అనేటువంటి దాని మీద కేసులు పెట్టి గందరగోళం చేస్తున్నారే, ఇది దౌర్జన్యం, ఇది దుర్మార్గపు పాలన. దీన్ని మీరు ఆపాలి, దాన్ని మీరు ప్రశ్నించాలి. అంతేగాని మమ్మల్ని ప్రశ్నించడం, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించడం, జైల్లో వాళ్ళు తప్పు చేస్తే జైల్లో వేస్తారని అంటే దాన్ని ప్రశ్నించడం ఈ కాదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నారు. చేతుల్లో ఉండేటువంటి గీతలు అరగదీస్తారని చెప్పేసి చెప్తున్నారు. నాయన పవన్ కళ్యాణ్ గారు, మిమ్మల్ని కాపు సామాజిక వర్గం మిమ్మల్ని నమ్ముకొని మీ వెంట నడిచి వాళ్ళకి గ్రామాల్లో ఉండేటువంటి రైతులకి, మట్టి పిసుక్కునేటువంటి రైతులకి యూరియా అందక చేతులు అరిగిపోయాయి నాయన. టైంకి తుఫాను వస్తే ఆ టైంకి ఇన్సూరెన్స్ కట్టక జగన్మోహన్ రెడ్డి గారు విత్తనం నాటగానే ఇన్సూరెన్స్ కట్టేవాళ్ళు. మీ చంద్రబాబు నాయుడు గారు, మీ కూటమి ప్రభుత్వం ఇన్సూరెన్స్ కట్టక
ఆ పంటలు నష్టం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా మరో బయోపిక్ తెరకెక్కనుంది. మా వందే అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రం పూజ కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభమైంది. ప్రముఖ మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ ఈ సినిమాలో ప్రధాని మోదీ పాత్రను పోషిస్తున్నారు. చిత్రీకరణ ప్రారంభమైన విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ముహూర్తానికి సంబంధించిన వీడియోను నటుడు ఉన్ని ముకుందన్ పంచుకుంటూ, ఒక దేశ భవిష్యత్తును తీర్చిదిద్దిన వ్యక్తి కథను చెప్పినందుకు కొత్త అధ్యాయం మొదలైంది అని పేర్కొన్నారు. ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్లో ఈ సినిమాను ప్రకటించగా 3 నెలల తరువాత చిత్రీకరణ మొదలుపెట్టారు. ఈ చిత్రానికి ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తుండడం విశేషం. బాహుబలి సినిమాటోగ్రాఫర్ కె సెంథిల్ కుమార్, కేజీఎఫ్, సలార్ చిత్రాల సంగీత దర్శకుడు రవి బస్రూర్, జాతీయ అవార్డు గ్రహీత ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్ సాయి సిరుల్ మరియు స్టంట్ డైరెక్టర్ కింగ్ సొలమాన్ వంటి దిగ్గజాలు ఈ ప్రాజెక్టులో భాగమయ్యారు. దేశంలో బంగారం, వెండి ధరలు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు ధరల్లో దాదాపు 60% పెరుగుదల కనిపించిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. డిసెంబర్లో ధరలు అప్పుడప్పుడు కాస్త తగ్గినట్టు అనిపించినా స్థూలంగా పెరుగుదలే కనిపించింది. ఇక త్వరలో ధరల్లో హెచ్చుతగ్గులు స్వల్పంగా ఉండే అవకాశం ఉందనేది మార్కెట్ వర్గాల అంచనా. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం ప్రస్తుతం దేశంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,34,180గా ఉంది. 22 క్యారెట్ల ఆర్నమెంట్ ధర 1,23,000కు చేరుకుంది. వెండి ధరల్లో పెరుగుదల నమోదైంది. ప్రస్తుతం కిలో వెండి ధర 2,14,000 వద్ద తాడ్చాడుతుంది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ప్రస్తుతం ఔన్స్ 24 క్యారెట్ల బంగారం ధర $4,338గా ఉంది. ఔన్స్ వెండి ధర $67లకు చేరుకుంది. వచ్చే ఏడాది ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఫెడ్ రేట్ కోతపై అంచనాలు పెరగడం, వెండి సరఫరా కొరత, భౌగోళిక అనిశ్చితులు వంటి ధరలను పరుగులు పెట్టిస్తున్నాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లకు భారత ఆధ్యాత్మిక వారసత్వంతో పరిష్కారాలు. బ్రహ్మకుమారిస్ కార్యక్రమంలో రాష్ట్రపతి ముర్ము. తిరుగుబాటుదారులకు దేశద్రోహుల అండ. ఓటర్ జాబితా సవరణను అందుకే వ్యతిరేకిస్తున్నారంటూ ఇండి కూటమిపై మోదీ ఆరోపణలు. కోల్కతాలో జరిగిన రాష్ట్రీయ స్వయం సేవక్ శతాబ్ది ఉత్సవాల్లో మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు. ఇది సాంప్రదాయకంగా హిందువుల భూమి అని వ్యాఖ్య. గ్రామంలోని ప్రతి అభివృద్ధికి కేంద్రం నిధులే ప్రధానం, స్పష్టం చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. జనవరి 28 నుంచి 31 వరకు జరగనున్న మేడారం మహాజాతర 2026 జాతరకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి. కొండగట్టు ఆలయ అభివృద్ధికి నిధులు ఇచ్చేందుకు టీటీడీ బోర్డు ఆమోదం వెల్లడించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కాంగ్రెస్ పార్టీపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తీవ్ర వ్యాఖ్యలు. అవసరానికి అనుగుణంగా కాంగ్రెస్ చిన్న ఇటాలియన్ రాజమాత పాటలు పాడుతుందని విమర్శలు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు. భారీ కేక్ కట్ చేసి పార్టీ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. అబద్ధాలు ఆడడంలో నోబెల్ ప్రైజ్ ఇస్తే అది రేవంత్ రెడ్డికే ఇవ్వాలి. మాజీ మంత్రి హరీష్ రావు. పాలన చాతగాకనే పవన్ కళ్యాణ్ పిచ్చివాగుడు, చంద్రబాబు డైరెక్షన్లోనే డైవర్షన్ పాలిటిక్స్ స్పష్టం చేసిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వరికుటి అశోక్ బాబు.
ప్రధాని మోదీ బయోపిక్ షూటింగ్ ప్రారంభం. మోదీ వ్యక్తిగత రాజకీయ జీవితం ఆధారంగా సినిమా రూపకల్పన. అంతకంతకు పెరుగుతున్న బంగారం, వెండి ధరలు. త్వరలో ధరల్లో హెచ్చుతగ్గులు స్వల్పంగా ఉండే అవకాశం ఉంటుందన్న మార్కెట్ వర్గాలు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.